హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మా పిల్లలు స్పోర్ట్స్ డే అని వెళ్తున్నారని వీళ్ళ కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. కావాల్సిన అన్ని ఐటమ్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళు ఇది విలేజ్ ప్యూర్ ఘీ నాకు ఇచ్చారు. చాలా చాలా బాగుంది. వేసిన వెంబడే కరిగిపోతుంది. ఓకే, అలాగే జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. వెంబటే వెజిటేబుల్స్ కూడా వేసా, మసాలా కూడా దానికి కావాల్సినవన్నీ ఇది చూడండి, దాల్చిన చెక్క, షాజీరా అన్నీ వేసేసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసాను. ఇదేమో పరాటాకి ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ వేసి. ఇప్పుడు మసాలా వేసాను, ఇంతకుముందు వేసాను, ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను. సో ఇప్పుడు వేసిన మసాలాలు మొత్తం కలిపేసి పెట్టేసాను, సాల్ట్, జీరా పౌడర్ అన్నీ. ఇప్పుడు చూడండి, పరోటాకు కావాల్సిన పిండిని తడిపి పక్కన పెట్టేశాను. చాలా సాఫ్ట్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీకి ఓకే, ఆయిల్లో కొంచెం నెయ్యి వేసి పన్నీర్ని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. అయితే దీన్ని కూడా దీనిలో యాడ్ చేసేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా వచ్చేసింది. ఎక్కువ ఆయిల్ లేకుండా, నెయ్యి లేకుండా చాలా బాగుంది. ఫైనల్గా రైస్లో ఇలా కలిపేసాను. టోటల్గా మళ్ళీ సాల్ట్ కొంచెం వేసేసి కలిపెట్టేసుకున్న. ఫైనల్గా రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, చూడండి, చాలా చాలా బాగుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎక్కడన్నా వేకెన్సీకి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మా పాపకైతే ఇలానే అడుగుతుంది, అమ్మ ఫ్రైడ్ రైస్, క్యారెట్ రైస్, ఇలా డిఫరెంట్ రైసెస్ అడుగుతూనే ఉంటుంది. నేను చేస్తూనే ఉంటాను. చూడండి ఎంత బాగా చక్కగా కుక్ అయిపోయిందండి. రైస్ కూడా ఇలా పుల్లుగా వచ్చింది. ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బటర్ వచ్చేసి మన పరోటాకి ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడు చేసేస్తున్నాను మా పిల్లలకి. చాలా చక్కగా కుదిరింది.